హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి హెల్తీ అండ్ టేస్టీ రాగి జావాని ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్ సీజన్లో ఈ రాగి జావాని రెగ్యులర్గా తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా బాగా ఉన్నాయి. జుట్టు పరంగా చూసుకున్నా, అటు హెల్త్ పరంగా చూసుకున్నా రాగి జావా చాలా మంచిగా ఉంటుంది. సో దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి అందులో 3 గ్లాసుల వాటర్ వేసేసి, ఈ వాటర్లో కొద్దిగా 1/2 స్పూన్ సాల్ట్ వేసి మరగనివ్వాలి. ఇది మరిగేలోపు ఒక చిన్న కప్పు తీసుకొని అందులో 2 స్పూన్ల రాగి పిండిని తీసుకోవాలి. ఈ రాగి పిండిని ఇలా కొద్దిగా వాటర్ వేసి ఇలా ఉండలు లేకుండా స్పూన్తో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాగా కలపాలి. ఇదిలా కలిపేసిన తర్వాత మరుగుతున్న వాటర్లో ఈ పిండిని ఇలా వేసేసుకొని బాగా ఒక 10 to 15 మినిట్స్ పాటు దీన్ని బాగా మరగనివ్వాలి. అప్పుడే మనకు పచ్చివాసన అనేది పోయి బాగా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు దాకా స్వీట్ కార్న్ వేయండి. ఈ స్వీట్ కార్న్ కూడా చాలా ఈజీగా 5 మినిట్స్లో ఉడికిపోతుంది. ఇలా 2-3 పొంగులు వచ్చాయంటే మనకు పర్ఫెక్ట్గా రాగి జావా అనేది రెడీగా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ అనేది చిక్కగా కావాలనుకుంటే ఇంకాస్త ఒక 10 మినిట్స్ పాటు ఉడకనివ్వండి. ఇలా పల్చగా కావాలి అనుకుంటే ఈ టైంలో తీసేసేయండి. పాప్కార్న్స్ కూడా చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. ఇప్పుడు ఇందులో 1/2 ముక్క దాకా నిమ్మరసాన్ని పిండేసి ఒక 2 నిమిషాల పాటు ఉడకనిచ్చి ఒక పొంగు వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని సర్వింగ్ గ్లాసెస్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, టేస్టీ అండ్ హెల్దీ ఇమ్యూనిటీ బూస్టర్ రాగి జావా రెడీ. వీటిని ఇందులో 1 స్పూన్ దాకా పెరుగు వేసుకొని పుదీనాతో గార్నిష్ చేసామంటే రెడీ.